బయట నిర్మాతలకు తెలుగు ఇండస్ట్రీ అంటే ఎక్కడా లేని ధైర్యం వచ్చేస్తోంది. తెలుగులో క్రేజ్ ఉంటే చాలు డబ్బింగ్ రైట్స్ కోసం ఫ్యాన్సీ రేట్స్ చెప్తున్నారు. ఫస్ట్ పార్ట్ హిట్ అయిందని సెకండ్ పార్ట్కి వచ్చేసరికి బడ్జెట్లో సగం తెలుగు నుంచే లాగేయాలని చూస్తున్నారా? 125 కోట్లు చెబుతున్న కన్నడ మూవీ ఏంటో చూద్దామా? కాంతారా తెలుగులోనే కాదు రిలీజ్ అయిన అన్ని భాషల్లో హిట్ అయింది. 20 కోట్లతో తీసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ 350 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. కాంతారా ప్రీక్వెల్ కాంతారా చాప్టర్ 1ను 300 కోట్లకు పైగా బడ్జెట్తో తీస్తే 125 కోట్లు తెలుగు నుంచే రాబట్టాలని నిర్మాత హోమ్బ్లే ఫిల్మ్స్ చూస్తోంది. కాంతారా తెలుగులో 30 కోట్ల షేర్ 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. కాంతారా 2 పై భారీ అంచనాలను క్యాష్ చేసుకుంటున్నారు నిర్మాత. కాంతారా చాప్టర్ 1 డబ్బింగ్ రైట్స్ 125 కోట్లకు అమ్ముడయ్యాయని టాక్. ఇంతవరకు తెలుగులో ఏ డబ్బింగ్ మూవీ ఇంత రేటు చెప్పలేదు. హోంబలే ఫిల్మ్స్ కు తెలుగంటే తీరని దాహంగా మారిందే. కేజీఎఫ్ తెలుగులో 12 కోట్ల షేర్ వచ్చింది. నిర్మాతకు భారీ లాభాలు దక్కాయి. కేజీఎఫ్ సీక్వెల్ గా కేజీఎఫ్ 2 తీశారు. సీక్వెల్ కున్న క్రేజ్ తో తెలుగు థియేట్రికల్ రైట్స్ ను 78 కోట్లకు అమ్మాయి. సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చినా 80 కోట్లు రాబట్టింది. ఎక్కువ రేటుకు అమ్మడంతో లాభం 6 కోట్లే వచ్చింది. హైప్ ఉంది కదా అని ఎక్కువ పెడితే లాభాల సంగతి తర్వాత ముందు భారీ నష్టాలు చూడాల్సి ఉంటుంది. వార్ 2 2.0 వంటి చాలా సినిమాలు గుణపాఠం నేర్పినా కాంతారా చాప్టర్ 1కి ఫ్యాన్సీ రేట్ ఇస్తున్నాడు. తెలుగులో క్రేజ్ ఉంటే నిర్మాతల పంట పండినట్టే. వార్ 2 దర్శకుడు అయాన్ ముఖర్జీ ఎవరో తెలుగు ఆడియన్స్ కు తెలియకపోయినా ఎన్టీఆర్ పేరు చెప్పి వార్ 2 తెలుగు రైట్స్ ను 90 కోట్లకు అమ్మితే 43 కోట్లు మాత్రమే వచ్చింది. లోకేష్ కనగరాజ్ కు క్రేజ్ ఉంది కదా అని కూలీకి 45 కోట్లు ఇచ్చి తెలుగు రైట్స్ తీసుకున్నారు. గుడ్డి కన్నా మెల్ల మేలనట్టు తమిళంలో ఫ్లాప్ అయినా తెలుగులో బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా వచ్చి కోటి నష్టం మాత్రమే మిగిల్చింది.